వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన సిరీస్లో ఫోర్త్ వన్ పృథ్వీరాజ్, ఎవరైతే క్రాంతిదళ్ అధ్యక్షులు ఉన్నారో పృథ్వీరాజ్ గారు. అంటే ఈయనకి మొత్తం అంతా నేను చూపించాను. సేమ్ లాస్ట్ టైం ఏదైతే నెరేటివ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గురించి కావచ్చు, లేదు అంటే ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటలో పెట్టడం, ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్తున్నారు. అది ఒకటి. దాంట్లో వీరు మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని, సరే పవన్ కళ్యాణ్ ఏమన్నారో, అసలు పోలీసులు ఎవడొస్తాడో ఏం బిక్తాడో ఇది అని చెప్పి మాట్లాడి ఇది చేశారు, అంతా అయ్యింది. అండ్ మోస్ట్ ప్రాబ్లీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది. దీంతో పాటుగా మీరు ఎప్పుడైనా ఒక నెరేటివ్ గమనించండి, పృథ్వీరాజ్, తొలి వెలుగు రఘు, తెలంగాణ శాంసన్, బక్క జడ్సన్, వీళ్ళందరూ కూడా ఏదున్నా సరే వీళ్ళే ముందుంటూ ఉంటారు ఎక్కువగా. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు జాయిన్ అవుతారు. సరే, ఈయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినిపిస్తా. ప్రొఫెసర్ నాగేశ్వరం తీసుకొచ్చి బొక్కల వాడాలని చెప్పారన్నమాట. నాకు ఒక విశ్వసనీయంగా నేను చెప్తున్నా. నాకు చెప్పిన వారు ఎట్టి పరిస్థితుల్లో బొక్కల వాడాలి, ఈయన తీసుకొచ్చి అక్కడ వేస్తేనే తెలంగాణలో ఎవడు మాట్లాడాడు. అరే రారా లోకేష్, నువ్వు వస్తావో, నీ సైన్యం వస్తుందో, నీ అయ్య వస్తాడు రాండి, లేకపోతే నీతో ఉన్నటువంటి వాడు పవన్ కళ్యాణ్ వస్తాడు. ఆయనకున్నటువంటి ఈ బూతు పురాణంలో పాండిత్యం పొందినటువంటి నీ సహచరులు కావచ్చు, నీ అనుచరులు కావచ్చు, ఇప్పుడే చెప్పిందక్క ఎటువంటి బూతులు ఆడాలని చూడకుండా కూడా మాట్లాడారు కదా. ఎవడెవడు వస్తాడో రాండి, డేట్ పెట్టుకుంటారా, బార్డర్లో కొట్లాడదామా, ఏడ కొట్లాడదాం, మీ జాగల మీరు ఉండురి. మీరు పాండిత్యంలో వస్తారా, చర్చకు వస్తారా, చర్చ చేద్దాం. విగ్రహాలు కావచ్చు, ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టుడు కావచ్చు, ఎటువంటి వాటి అయినా కానీ మాట్లాడదాం. ఈవెన్ వెంకట్రామరెడ్డి మీద పెట్టినటువంటి దొంగ కేసు గురించి కూడా ఇయ్యాలటి వరకు కూడా ఆబ్స్కాండింగ్ ఉన్నాడు. మొన్న కూడా వాళ్ళ ఊరికి పోయినారు. ఇప్పటికీ కుక్కల లెక్క ఎమ్మడబడుతున్నారు, వాళ్ళు ఆల్ సీజన్ డాగ్స్ లెక్క ఎమ్మడబడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి అంటున్నా, దొంగ కేసులలో ఇంకా నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత కుక్కలు చంద్రబాబు నాయుడు దగ్గర కుక్క రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పటికీ ఆంధ్ర పోలీసు వాళ్ళు వెంకటరామరెడ్డి జర్నలిస్ట్ గురించి తిరుగుతా ఉన్నారు. మొత్తం ఫోన్లు కుటుంబాన్ని వదిలిపెట్టి ఇవాళకి దాదాపు నెల రోజులు దాటింది. నెల రోజులు దాటినా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా ఉన్నాడు. పాపం తప్పించుకుంటూ తిరుగుతా ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళని గుండెలో పెట్టుకున్నారు. ఇలా అట్లనే నాగేశ్వర్ సార్ను కూడా, నాగేశ్వర్ సార్ కు మన బలం అవసరం లేదు తెలియదు, కానీ తెలంగాణ సమాజం మొత్తం మేధో సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు మొత్తం భారతదేశంలో మంచి, ప్రపంచంలో మంచి నీతి నిజాయితీ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ సార్ వెంబడి ఉండాల్సిందే. అందుకే మేమందరం మొత్తం ఏకతాటిగా ముక్త కంఠంతో అందరం ఒక్కటయ్యి రేపు సార్ వెంబడి ఉంటాం. బరాబర్ సార్ మీరు కూడా దేనికి వెనుక పోవాల్సిన అవసరం లేదు. బరాబర్ సార్ మీరు కూడా దేనికి వెనుక పోవాల్సిన అవసరం లేదు. మీకే బలం ఉండొచ్చు, కానీ మీరు ఒక్కసారి అన్న తర్వాత ఇక ఉండండి. మీ ఆలోచన సారే చెప్పిండు, మీది మీకుంటది, మాది మాకుంటదని. నేను సార్ వచ్చే ముందు ఒక మాట చెప్పిన, మీరు మమ్మల్ని ఇన్ని అంటున్నారు కదా, అన్నదమ్ములు లెక్క విడిపోయినాము అని చెప్పని ఒక మీడియా మిత్రుడు అడిగితే, సార్ దానికి నేనేమన్నా, మీరు ముఖ్యమంత్రి అంటే నేను ఇక్కడ ఉండి తెలంగాణ గురించి తెలంగాణ ఉండి నువ్వు ఆంధ్ర గురించి ఎట్లా మాట్లాడతావు అని చెప్పని అడిగితే, మేము కూడా మరి ముఖ్యమంత్రి అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఇక్కడ ఇన్లే ఎందుకని చెప్పని నేను అడిగినా. ఉప ముఖ్యమంత్రి నువ్వు అక్కడ ఉన్న ఇక్కడ నీకు ఇన్లేని చెప్పి నేను అడిగినా. నాకు సంస్కారం ఉన్నది కాబట్టి నేను ఆ మాట మాట్లాడలేదు అని అన్నాడు. ఎస్, కానీ మా మాటలో అక్కడక్కడ అవసరం మాట్లాడతాం. ఆ మాట అనేది నేనే, మీకు ఏం పని రా ఇక్కడ, శనివారాలు ఆదివారాలు మీకు హైదరాబాద్ ఏం పని రా అని చెప్పిన. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సేవ చేయాలి కదా. ఆ రెండు రోజులు ఇక్కడ ఎందుకు ఉండాలి? వాళ్ళ ఆస్తులు, వాళ్ళ హెరిటేజ్లు, దందాలు నడిపేటందుకు. ఎస్, మేము అంటాం. ఎందుకంటే మేము క్షేత్రస్థాయి పోయినప్పుడు, ఆ ఇంటికాడ పోయినప్పుడు అప్పటికే తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసిన తర్వాత, ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత మాకు ఆవేశం వస్తుంది. లోపల పోయినప్పుడు మాకు ఆవేశం వస్తుంది. చూస్తాం, గ్రౌండ్ లో ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. కానీ అయినా కానీ సార్ని కూడా వెళ్ళలే కదా. పోనీ మా సొంటల మీద పడ్డారంటే వేరే విషయం, సార్ మీద కూడా అట్లే పడుతున్నారు కదా. ఇది సరే, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడారని చిరాకు వచ్చేస్తుంది బేసిక్గా. ఇవన్నీ మీకు వినిపించి మళ్ళీ నేను దాన్ని ఏమైనా నెగిటివ్ ప్రమోట్ చేస్తానేమో అన్న ఒక థాట్ కూడా వస్తుంది. ఈయన ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం ఏ విధంగా మాట్లాడుతున్నారో ఏంటనేది. లోకేష్ అనేటోడు వస్తాడట, రారా నువ్వు వస్తావో, నీ మంది వస్తుందో, నీ అయ్యి వస్తాడో, ఇది మాట్లాడేది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంకా మాట్లాడితే, రేవంత్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కుక్క అన్నాడు. సజ్జనార్ గారు, డీజీపీ సివి ఆనంద్ గారు ముఖ్యమంత్రిని డెరోగేటివ్గా కుక్క అని, ఇంకొక వ్యక్తి దగ్గర చెప్పులు మోసేవాడు అని ఇలాంటివి మాట్లాడితే అండర్ వాట్ సెక్షన్స్ కెన్
యూ కెన్ ఫైల్ కేస్ సార్. ఇది కనిపించడం లేదా? ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. మరి ఇది సజ్జనార్ గారికి తెలియట్లేదా? తొక్కుతారట. ఏం తొక్కుతారు సారు? పవన్ కళ్యాణ్ ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకున్నాడు. ఆస్తి పన్ను ఎవరికి కడుతున్నాడు? జిహెచ్ఎంసీకి కడుతుండా లేదంటే ఆంధ్రాలో కడుతుండా? రేవంత్ రెడ్డికి తెలియదా ఇది? ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో తెలియదు ఎవరికి? ఇక్కడున్న ఆంధ్రలో ట్యాక్స్ ఎవరికి కడుతురు సార్? ఆంధ్రప్రదేశ్కి పోయి కడుతురా లేదంటే ఇక్కడ ఉద్యోగాలు చేసి ఇక్కడ కరెంటు బిల్లులు కడుతూ నల్ల బిల్లులు కడుతూ ఇక్కడ ట్యాక్స్ ఇక్కడ గవర్నమెంట్ కడుతురా? ఇంకెవరికి కడుతురు? ఎవరికి కడుతురు సార్? తెలంగాణ ఏమైనా పాకిస్తాన్లో ఉందా? పాకిస్తానా ఏమన్నా ఇది? ఇది ఏమైనా పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా లేదంటే పక్కనున్న బంగ్లాదేశా? బరాబర్ అంటారట. ఏమనంటే తెలంగాణ జర్నలిస్టులకు ఆంధ్ర మీద పని అయింది, ఆంధ్ర జర్నలిస్టులకి తెలంగాణలో పని అయింది. ఆధార్ కార్డు ఏడుంది? ఏమైనా బంగాళాఖాతం అవతల ఏమన్నా అక్కడి నుంచి పారిపోయొచ్చిరా ఏంది? కులగణనని వస్తురు. ఎక్కడమ్మా ఏంటి అని అడుగుతారు. డీటెయిల్స్ ఇస్తాం. ఎక్కడ ఉంటున్నారు? ఫలానా రెడ్డి గారి ఇంట్లో ఉంటున్నాం, ఫలానా రావు గారి ఇంట్లో ఉంటున్నాం, అద్దెకు ఉంటున్నాం, ఇక్కడ ఈ కంపెనీలో పని చేస్తున్నాం లేదంటే అది చేస్తున్నాం. భారతదేశంలో బతికే హక్కు ఉన్నది. ఎవ్వనికి రైట్ లేదు. ఎవడురా నువ్వు వీడుండా నీకు అని అడగడానికి ఎవ్వనికి రైట్ లేదు. ఎవడు పని అంది, ఎవని కథ అంది. ఎవరిని తొక్కుతారన్నా? దేనికి తొక్కుతారు? ఎవరు పొట్టగొడుతురని తొక్కుతారు? వ్యాపారం చేయొద్దని చెప్పిండు ఎవడన్నా? మరి అట్లా అంటే తెలంగాణలో ఉన్న చాలా పెద్ద పెద్ద మేధావులు ఇప్పుడు ఖండాంతరాలు దాటి అమెరికాలో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో, మలేషియాలో, రష్యాలో, చైనాలో కూడా, చైనాలో ఉందో లేదు కరెక్ట్గా తెలియదు ప్రిసైజ్లీ, అనేక చోట్ల వ్యాపారాలు చేస్తురు కదా. మరి వాళ్ళు అప్పుడు ఏమనాలి? ఎవర్రా మీరు ఈ భారతీయులందరూ వచ్చి మా దేశాలకు మీరు పెడతారు ఇక్కడ కంపెనీలు, అవసరం లేదు దొబ్బేయండి అవతలకి అంటే తొక్కుదాం అబ్బాయి. మరి అమెరికా వాడిని వస్తా నేను కూడా బరాబర్ లడాయి పోదాం. నీ దగ్గర వ్యాపారం చేస్తా, ట్యాక్స్ నీకు గడుతున్నాం రా భయ్, మీ వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం, అట్లాంటి తొక్కుతానంటావా అని చెప్పి పోదాం లడాయికి. ఇది ఉద్యమమా? ఉద్యమ నేపథ్యమా? ఉద్యమ స్ఫూర్తా ఇది? చాకలాయిలమ్మ విగ్రహం అడిగిరు కదా లాస్ట్ టైం కూడా వీడియో చేసి పెట్టినా, ఒక్కసారి కావాలంటే చూడురే. గుంటూరులో ఉన్నది. తర్వాత గద్దరన్న చెప్పినగా తెలంగాణ ప్రజాయుద్ధ నౌక, ఆయనకి విగ్రహం పెట్టదామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పర్మిషన్ ఇచ్చిండు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలోన ఒక యూనివర్సిటీ దాంట్లో ఒక విభాగానికి గద్దర్ పేరు పెట్టాలంటే ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేసిరు. అధికారికంగా ఆ కార్యక్రమాన్ని గౌరవ లాంఛనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అది చేస్తుంది. ఏమైనా ఇన్విటేషన్ వస్తే పోయి ఒక్కసారి ముచ్చట చూడు. గద్దర్ని అవమానించిండని ఒకడు మాట్లాడతాడు, వాడుకున్నాడని ఒకడు మాట్లాడతాడు, 5 పెళ్ళిళ్ళని మాట్లాడతాడు. నీ అయ్యొస్తాడా ముఖ్యమంత్రిని, నీ అయ్యొస్తాడా అనే స్థాయికి మన భాష మన విజ్ఞత వెళ్ళిపోయాయంటే వాటిని ఏమనుకోవాలి? చాలా క్లియర్గా ఆ కె వెంకటరామరెడ్డి అనేటువంటి జర్నలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అని అన్నారు. మరి ఎందుకు గోల్డ్ మెడల్ ఇస్తారో నాకైతే తెలీదు. అతను వాడినటువంటి భాష, అతని మోటో, పర్టికులర్గా అతని మోటో, చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ అక్కడ ఏర్పడిన రోజు నుంచే డిసైడ్ అయిపోయాను, ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చెయ్యాల్సిందే అని డిసైడ్ అయిపోయాను టార్గెటెడ్గా. జగన్మోహన్ రెడ్డికి బరాబర్ సపోర్ట్ చేస్తున్నాను ఉన్నాడు తను. ప్రభుత్వాన్ని విమర్శించాలి, తప్పు లేదు, సద్విమర్శ చేయాలి. నా ఇష్టం వచ్చిన నెరేటివ్ తీసుకొస్తా, నా ఇష్టం వచ్చిన కూతలు కూస్తా, నా ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడతా. ఎర్రి బుక్ అన్నాడు, కరెక్టే, ఎర్రి బుక్కే. ఒక్క పదం గనక అటు ఇటు మారుంటే, ఒక్క పదం అటు ఇటు మారుంటే దాని అర్థం ఏంటి అనేది మామూలుగా అడిగితే తెలుస్తుంది. విజ్ఞత ఉంది కాబట్టి మాట్లాడడం లేదు. జర్నలిజం అంటే ఇదేనా?
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకసారి ఆయన మాట్లాడేటువంటి మాటలు విశ్లేషణ చేస్తారు. చేస్తారు, బరాబర్ చేస్తారు, తప్పులేదు. అందులో సద్విమర్శలు ఉన్నాయి. మరి ఇన్నాళ్ళు ఎందుకు నాగేశ్వర్ని ఎవరు మాట్లాడలేదు? ఎందుకని మాట్లాడలేదు అంటే ఒక నెరేటివ్ని బలవంతంగానైనా సరే చూపించాలి అనేటువంటిది. ఆయన అన్నారు, నాకు ఒక సోర్స్ నుంచి వచ్చింది, నేను వెరిఫై చేసుకోకుండా చెప్పాను, సారీ అన్నాడు, అక్కడికి అయిపోయింది, ఉపసంహరించుకున్నాను. కేసులు పెట్టింది పోలీసులు, ఏపీ పోలీసులు ఏడోగో ఇస్తారా, వస్తే తొక్కుతూ ఉంటారు. ఒకసారి తొక్కండి, ఏపీ పోలీసులు వస్తారు, ఒకసారి తొక్కండి, డెఫినెట్గా ఒకసారి తొక్కండి, బరాబర్ మాట్లాడదాం ముచ్చట్లప్పుడు. తెలంగాణ పోలీసులు ఏపీకి కూడా వెళ్తున్నారు, మీకు తెలుసా అది? ఇక్కడ లంగ పనులు చేసి అక్కడికి పారిపోయిన వాళ్ళని, అలాగే గంజా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు, ఇక్కడ కొంతమంది ఉండి అక్కడ పెట్టుకొని కొంతమందితోటి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్న వాళ్ళని, స్మగ్లర్లని అలాని ఎన్కౌంటర్లు చేయనీకి పోయారు, తెలుసా నీకు? ఎవర్రా తెలంగాణ పోలీసులు ఏపీలోకి రావడానికని ఎవరు మాట్లాడలా. ఎందుకంటే కాజ్ అనేది ఉంది, అక్కడ ఒక కాజ్ అనేది ఉంది. ఒక ఎంపీని పట్టుకొని అదే ఏపీ పోలీసులు ఒక క్షణంలో ఒక ఎంపీని పట్టుకొని కొట్టని గీడకు వస్తే మరి ఇక్కడ ఉన్న పోలీసులు చట్టం న్యాయం అన్నీ చూసి చేయాలి కదా. మరి అప్పుడు ఎడిగిపోయిందన్న క్రాంతిదళ్, ఎడిపోయారన్న ఈ మేధావులందరూ కూర్చొని ఒక ఎంపీని కొట్టారన్నప్పుడు ఎడిగిపోయారన్న. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడను అన్నారు ఒక మాట. ఏమండి, నాకు రాష్ట్రం అంతా, నాకు తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలండి, సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న వాడిని, ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ నేను దీని మీద పాట పాడితే తప్పవుతుంది, క్షమించండి అని చెప్పి అన్నారుగా రసమై బాలకిషన్తో చెప్పిరని. ఆ గీత రచయిత అందశ్రీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చి ఎలాగ ఆయన గురించి చెప్పారనేది లాస్ట్లోనే ఒకసారి చెప్పాం, మళ్ళీ ఒకసారి వెళ్ళి చరిత్రలో చూసుకోండి. బలవంతంగా ఒకళ్ళతోటి ఒక పని చేయించారు, ఆయన్ని భాషలకు అతీతంగా ఒక కళాకారుడిగా గుర్తించారు. ఆయనకి ప్రాంతాలు లేవు. తెలుగులుగా మనం సిగ్గుపడాలి, బాలసుబ్రహ్మణ్యం గారికి కనీసం పద్మ అవార్డు ఒక్కటి కూడా మనం ఇప్పించుకోలేకపోయామని మనం సిగ్గుపడాలి. ఎన్టీ రామారావు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి తెలంగాణలో బానిసత్వం నుంచి బయటపడేసింది ఎవరయ్యా? ఆయనకి విగ్రహం పెడితే తప్పేమొచ్చింది? పెట్టండి, మిగతా వాళ్ళందరికి కూడా పెట్టండి, కాళోజీ నారాయణరావు గారికి పెట్టండి, ప్రొఫెసర్ జయశంకర్ గారికి పెట్టండి, దాశరథి రంగాచార్య గారికి పెట్టండి, ఇంకా ఎంతోమంది కవులు, కళాకారులు, ఎంతోమంది విలువైనటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. పెట్టండి, అందరికీ పెట్టండి విగ్రహాలు. ఈ ముచ్చట విగ్రహాల దగ్గరకు వచ్చి ఇక్కడ విద్వేషం, తొక్కుతాం తొక్కుతాం తొక్కుతాం, ఆ ఖాళీ కూర్చున్నారు, ఇక్కడ తొక్కితే తొక్కించుకోనీకి అందరు. మరి అందరు ఖాళీ కూర్చున్నారన్నా, మాట్లాడుకుందాం, హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుందాం, తప్పేముంది? ఇది తప్ప, సరే ఇగో దీనికి ఇగో క్లాజ్లీ, దీనికి ఇది ఉంది రీజన్, దీనికి ఇది ఉంది రీజన్. నేను మాట్లాడేది బరాబర్ ఇంతే ఉంటుంది, అంతే, ఇదే పట్టుకుంటే ఇదే మాట్లాడతా. ఇంకోటి దారేండు శాంసన్ అని చెప్పి తెలంగాణ శ్యామ్ అంట, పోటీ చేసేదేమో తమిళనాడు పార్టీకి, ఇక్కడికి వచ్చి ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఏమనంటే తెలంగాణకు ప్రతినిధి నేనే, నా మీద దాడి చేస్తే తెలంగాణ తెలంగాణ అంటే ఇంకెవరు లేరా? పౌర సమాజం సిగ్గుపడుతుంది చూసి ఇట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళని. ఏం చేస్తుర్రా, తెలంగాణ పరువు తీస్తుర్రు అంటారు. ఏం నేర్పుతామన్నారే పిల్లలకి? ఇదా ముఖ్యమంత్రిని అనే సరే అరే అనొచ్చు, నీ అయ్యొస్తాడా అనొచ్చు, కుక్క అనొచ్చు ముఖ్యమంత్రిని సైతం. ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని కుక్క అంటావా నువ్వు? ఇదేనా నీ చదువు నీకు నేర్పింది? ఇదేనా రేపొద్దున్న ఇంకో 10 మందికి చూసి వచ్చేటోళ్ళకి నేర్పేది ఇదేనా? తిట్టంటారా మీరు, బరాబర్ తిట్టండి, ఎవడొస్తాడు చూసుకుందాం, తెలంగాణ ఆత్మగౌరవం అని ఒక మాట పెట్టేస్తే ఇదా తెలంగాణ అస్తిత్వం? తిట్టడమా? పెద్దలను చూసి నేర్చుకున్నది ఏంది? ఇదేనా? అర్థం ఉండాలి. ఇంకోసారి ఇప్పుడు తొక్కుతా గిక్కుతాను, ఎందుకంటే ఇప్పుడు నిన్న మీరు మాట్లాడిన దాని మీద డెఫినెట్గా కేసులు నమోదవుతాయి. అందులో డైరెక్ట్గా ఇది ప్రభుత్వం పెట్టేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిని అది స్పర్ ఆఫ్ ద మూమెంటా ఇంకోటా ఇదేం లేదన్న, ఇది ప్లాన్డ్, పక్కా ప్లాన్ చేసి మరి మాట్లాడినటువంటి మాటలు ఇవి 100%. సో ఖచ్చితంగా రిక్వెస్ట్ టు ద డీజీపీ ఆఫ్ తెలంగాణ సివి ఆనంద్ గారు అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారు టు టేక్ నెసెసరీ యాక్షన్స్ ఆన్ దిస్ డెరిగేటివ్ కామెంట్స్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.